హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసిండి. సో నేను ప్రీవియస్ వీడియోలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇష్యూస్ అన్నీ క్లియర్గా చెప్పాను. ఆ వీడియో చూడండి చూడకపోతే. ఇంకా ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ అనే మెసేజ్ వస్తుంది లేదా ఈమెయిల్కి మెయిల్ వస్తుందని. సో అలా ఈమెయిల్కి మెయిల్ వచ్చిన వాళ్ళు లేదా ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేయాలి. సో ఓన్లీ మెసేజ్ వచ్చిన వాళ్ళే రీఅప్లోడ్ చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు మన ఏపీ ఈసెట్ 2024 సైట్లోకి వచ్చి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, దీన్ని గమనించండి. సో ఎవరికైతే ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అనేది సెండ్ చేశారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే సర్టిఫికేట్స్ అనేవి రీఅప్లోడ్ చేయాలి. మిగతా వాళ్ళవి ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. అది అయిపోయాక మీకు రీఅప్లోడ్ చేయాలంటే చెప్తారు, మెసేజ్ చేస్తారు లేకపోతే ఈమెయిల్ చేస్తారు. కంగారు పడమాకండి, మనకి ఇంకా 3rd వరకు టైం ఉంది. సో ఎవరికైతే రీఅప్లోడ్ అనే మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఈ సైట్లోకి వచ్చి హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో వెంటనే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రీఅప్లోడ్ చేయండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గైస్, రీఅప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండాలి. ఇమేజ్ క్లారిటీ లేకపోతే మళ్ళీ మీకు ఇష్యూ వస్తుంది. నెక్స్ట్, ఇమేజ్ అనేది <1 MB లేదా 1 MB మాత్రమే సైజు ఉండాలి, అంతకన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. సో దానికోసం మనకి ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి. సో ఫోటో తీసి దాన్ని సైజుని కంప్రెస్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.